హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. భారతదేశంలో ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు వంటివి చాలా ప్రధానమైనవి అని అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి కావాలన్నా ఇవి తప్పనిసరి. అంత ప్రధానమైన కార్డుల వివరాలు అనవసరంగా ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. ఒకవేళ మీ పాన్ కార్డ్ని దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవడానికి మీ సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే సిబిల్ రిపోర్ట్లో అంతవరకు తీసుకున్న లోన్ వివరాలు, క్రెడిట్ కార్డుకి సంబంధించిన వివరాలు నమోదై ఉంటాయి. మీరు అనుకున్నదే నిజమై మీ వివరాల ద్వారా ఎవరైనా లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుని ఉంటే వాటికి సంబంధించిన అధికారులని సంప్రదించాల్సి ఉంటుంది. నిజానికి భారతీయ పౌరులకి ఆధార్ మరియు పాన్ కార్డులు వారి గుర్తింపుని తెలియజేయడానికి ప్రధానమైన ఆయుధాలు. కాబట్టి వాటిని తప్పకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే మీరు ఇతర దేశాలకి వెళ్ళినప్పుడు కూడా మీ ఐడెంటిటీని తెలియజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారతదేశంలో అన్నీ డిజిటలైజేషన్గా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు పాన్ లేదా ఆధార్ వివరాలను సేకరించి మోసాలకి పాల్పడుతున్నారు. కొంతమంది గుర్తు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ చేసి పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్లని అడుగుతున్నారు. అలాంటి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్, పాన్ కార్డ్ నెంబర్స్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వివరాలని వాళ్ళకి వివరించకండి. అత్యవసరం లేదా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎక్కడ పడితే అక్కడ మీ ఆధార్, పాన్ కార్డు వివరాలని నమోదు చేయకండి. వాటికి బదులుగా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీలని నమోదు చేయండి. ఆధార్ మరియు పాన్ కార్డు వివరాలను నమ్మదగిన వ్యక్తులకు కాకుండా ఇతరులకి చెప్పకూడదు. ఒకవేళ మీరు జిరాక్స్ వంటి కాపీలు అందించినప్పుడు దాని మీద డేట్ వేసి సంతకం చేయటం మంచిది. సోషల్ మీడియా లేదా ఆన్లైన్ పోర్టల్స్లో మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వంటివి ఎంటర్ చేయకండి. సైబర్ నేరగాళ్లు వీటిని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే లోన్ లేదా క్రెడిట్ కార్డులు ఆధార్, పాన్ నెంబర్లకి లింక్ అయి ఉంటాయి. అలాగే ఆధార్, పాన్ కార్డ్ ఫోటోలు తీసుకుని మీ ఫోన్లో పెట్టుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. ఒకవేళ మీ ఫోన్ దొంగతనానికి గురైతే ఆ వివరాలన్నీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు ఉపయోగించి లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుని ఉపయోగిస్తున్నారని తెలిసినప్పుడు ముందుగా గూగుల్లోకి వెళ్ళి TINNSDL అనే అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపిస్తున్న కస్టమర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు కంప్లైంట్స్ అండ్ ఎంక్వైరీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న కంప్లైంట్ ఫామ్ని ఓపెన్ చేసి అందులో మీకు కావాల్సిన వివరాలని నమోదు చేసి సబ్మిట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మనకి తెలియకుండా మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎవరైనా ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఏమి చేయాలో. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.